ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు దుమ్దా ముచ్చట. ఇయాల్టి మన దుమ్దా ముచ్చట్లలో మస్తుగానే ముచ్చట్లు పట్టుకొని వచ్చిన ఆలస్యం చేయకుండా చెప్పుకుందాం పారి. రేవంత్ సార్ ముఖ్యమంత్రి అయిన కాడికెళ్ళి మన రాష్ట్రానికి చేసిన పనులేంటి వల్ల రైతుల భూములు గుంజుకునుడు, గరీబోన్ల ఇల్లు కూలగొట్టుడు, గిదే కదా. ఇల్లు కూలగొట్టుడు గదేం ఆనందమో గదేం పనితనమో అర్థమే అయితలేదు. ఎప్పుడు ఎవలిల్లు కూలుతుందో ఏ వాడకు ఏ బుల్డోజర్ వస్తుందో అని గజ్జు గజ్జు అనుకుంటూనే ఉంటారు జనాలు. ఇక మూసి అందం పేరుతోని మళ్ళా పేదల ఇళ్లకు సూటు పెట్టిండు కదా. కానీ అక్కడి పేదల బాధలు ఏంటుంటే కండ్ల పొంట నీళ్ళత్తన్నాయి. అగో చూడుర్రి. కాదు, ఏదైనా పని చేయాలంటే లుక్సాన్ లేకుండా చేయాలి, ఫాయిదా ఉండాలి. అంతేగాని షారాన పనికి బారాన లాస్ చేసుడేంది, జనాలను గోసపుచ్చుకునుడేంది. ఇల్లు కట్టుకునుడు చిన్న ముచ్చట. పైసా పైసా కూడబెట్టి అప్పులు చేసి ఇండ్లు కట్టుకుంటారు. అసొంటి ఇండ్లను రాత్రికి రాత్రి కూలగొడతామంటే ఏందన్నట్టు అసలు. ఇప్పుడు మన రాష్ట్రంలో గదే నడుస్తుంది. హైడ్రా పేరుతోని ఎంత ఆగం చేసిరో చూసినాం. ఖమ్మం వెలుగుమట్ల పోలీసులను అడ్డుపెట్టి మరీ ఇండ్లను కండ్ల ముందే కూలగొడుతుంటే జనం గుండెలు బాదుకున్నారు. ఇప్పుడు మూసి అందం పేరుతోని పేదోళ్ళ ఇండ్లను కూడా లేకుండా చేస్తాంది. అయితే కేసీఆర్ సార్ ప్రభుత్వం ఉన్నప్పుడు మూసిని బాగు చేసేందుకు కట్టిన నాగోల్ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను కేటీఆర్ సారు బీఆర్ఎస్ లీడర్లతోని కలిసి చూసిండు. అక్కడి మూసి బాధితులతోని మాట్లాడిండు. పాపం జనం కోస ఇంటుంటే పానం కలుక్కుమన్నదోల్లా. పాపంకి అన్న చూడురి రామన్నను పట్టుకొని ఏడుస్తుండు. సార్ నా వైఫ్ ప్రెగ్నెంట్ ఉంది సార్, నా వైఫ్ ప్రెగ్నెంట్ ఉంది. ఇప్పుడు కాదు సార్, మా ఇల్లు మేము కష్టపడి కట్టుకున్నాం సార్ అంటే, లేదు మీరు ఇక్కడ ఉంటారా బయటికి వెళ్ళిపోతారా, లేదని మీ ఇల్లు కూల్ చేస్తాము సార్. నా వైఫ్ ప్రెగ్నెంట్ ఉందని చెప్పినా కూడా మమ్మల్ని ఒక రూమ్లలో తాళం వేసేసి మా వైఫ్ని బయటికి రాకుండా చేసి మీరు లోపలనే ఉండండి, లేదు ఇక్కడ మీ మూసి పేరు మీద మీ ఇల్లు ఊళ్ళో కొట్టేస్తామని చెప్పి అన్నారు సార్. నేను అన్ని అనుమతులతో నా ఇల్లు కట్టుకున్నా. నాకు పర్మిషన్ ఇచ్చారు, నాకు కేసీఆర్ కిట్ ఇచ్చారు, నా కొడుకుకి నాకు పట్ట భూములు ఇచ్చారు. అన్నారు కాలు మొక్కటమంటే నన్ను మెడలు పట్టి బయటికి నెట్టేసినారు. నువ్వు రావద్దు, నిన్ను ఇల్లు కూల కొట్టేస్తారు, డబల్ బెడ్రూమ్ తీసుకుంటే లేదా అని అడిగారు సార్. నా కొడుకు ప్రెగ్నెంట్ ఉంది, 9 months ప్రెగ్నెంట్ ఉంటే భయపడి నా వైఫ్ని ఒక ఇట్లా కిరాయి పెట్టేసి వచ్చిన సార్. నేను ఆ రోజు నేను వద్దు అన్నా కూడా నన్ను ఒక రూమ్ లో తాళం వేసి నన్ను బయటకి నేను రాలేకుండా చేసి నన్ను భయపడి కిరాయి తెచ్చుకున్నా. నేను నాకు ఏమిచ్చింది అన్నకి కాంగ్రెస్ కావాలంటే నాకు ఏమిచ్చిందంటే నా ఇల్లు కూల కొడుతుందా. ఇన్నారా పాపం గీ అక్కొల్ల ఇల్లు కూడా కూలగొడతామని చెప్పిందట రేవంత్ సర్కార్. ఏమంటుందో ఈ నూరి. 2 సంవత్సరాల నుంచి నేను తిండి తిప్పల మానేసి ఎదిగిన పిల్ల, ఇప్పుడు 18 ఏళ్ళు 19 ఏళ్ళ పిల్ల ఉంది. నా పిల్లకి పెళ్లి ఎట్ట చేయాలని నేను ఇల్లు కూల్చుకొని నాకు 2 కొడుకులు, నా చిన్న కొడుకు కూడా ఆరోగ్యం బాగుండదు. ఇవాళ నా ఇల్లు కూలిస్తే నేను చచ్చిపోతా నా ఇల్లు కూలవద్దా నేను ఏడ్చిన. అయ్యాల నా కొడుకు పెట్రోల్ కూడా పోసుకుండు, నాకు మా ఆయన లేడు, ఆ పిల్లలు పోతే నాకు అదే ఆధారం ఇల్లు. ఆయన రేవంత్ రెడ్డి ఇచ్చింది లేదు, మా ఇళ్ళ మించి మాత్రం ఆయన రావద్దు. ఎవరు వచ్చినా మా ఇల్లు కూలగొడితే మాత్రం ఇచ్చేదే లేదు. ఆయన కనుక ఇల్లు కూలగొడితే మా శవాల మించి ఆయన ఇల్లు కూలగొట్టాలి. ఆయన ఎవరు, ఆయన ఇచ్చిందా మాకు ఇల్లు? వాళ్ళ అయ్యే జాగిరా, కాంగ్రెస్ వాళ్ళు జాగిరా, అది నేను కష్టపడి కట్టుకున్నాం ఇల్లు. వాడు మాట్లాడితే మీరు కూలాలు రమ్మన్, మేము నా పట్టా కాగితాలు ఉన్నాయి, రిజిస్ట్రేషన్ కాగితాలు ఉన్నాయి. కాదా మరి ఇల్లంటే ఉత్తముచ్చటనేనా? కష్టపడి కట్టుకున్న ఇంటిని కూలగొడతామంటే ఎవరికన్నా ఎట్లా అనిపిస్తుంది? అసలు ఇల్లు కూలగొట్టకుండా ఎవరిని గోసవుచ్చుకోకుండా పనులు చేయలేరా? మూసిని బాగు చేయలేరా? ఉపాయం ఉంటే ఎట్లననే చేయొచ్చు. ఇగో గిదే ముచ్చట రామన్న చెప్పిండు. రేవంత్ సార్కు అర్థమవుతుందో కాదో మరి. పెట్టిన ఇల్లు పెట్టిన పొయ్యిలాగా, ఒక వడ్డిచ్చిన విస్తర్లాగా బంగారు పల్లెంలో పెట్టి రేవంత్ రెడ్డి గారికి అప్పచెప్పిన. ఆయన చేయాల్సిందల్లా ఒకటే, ఆ ఎస్టీపీల నిర్మాణం పూర్తి చేస్తే మూసీలోకి శుద్ధమైన నీరు వస్తుంది. ఆనాడు గతంలో ఉన్న మరి ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు పట్టించుకొని కింద నల్గొండ రైతులకు కూడా న్యాయం చేయాలి, పైన హైదరాబాద్లో కూడా మూసీ ప్రక్షాళన జరగాలని చెప్పి మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసినారు. ఈ క్రమంలో ఒక్క ఇల్లు కూలగొట్టకుండా మన మూసీ నదిలో మనం కూడా ప్రయోగాత్మకంగా ఒక 5-6 కిలోమీటర్లు సుందరీకరణ చేయాలని చెప్పి కేవలం 6 కోట్ల రూపాయలతో ఇప్పుడు మీరు చూసిన ఫుట్పాత్లు కానీ, ఇప్పుడు మీరు చూసిన మరి అక్కడ ఓపెన్ జిమ్లు కానీ, అక్కడ మీరు కట్టిన ఫ్లాగ్ పోస్ట్ కానీ, అట్లాగే పక్కన కట్టిన కొన్ని క్రీడా ప్రాంగణాలు కానీ, అట్లాగే అవతల పక్కన ఉప్పల్ నియోజకవర్గంలో మూసీ తీరం మీదనే 10 ఎకరాల స్థలంలో 30 కోట్ల రూపాయలతో మరి శిల్పారామం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్నీ ఒక్క ఇల్లు గులగొట్టకుండా, ఒక్క ఇటుక ముట్టకుండా, ఒక్క పేదవాడి కడుపు కొట్టకుండా కేసీఆర్ గారి ప్రభుత్వం చేసి చూపెట్టింది. ఇంత అల్కగా అయిపోతే, ఇంత అల్కగా చేస్తే ఆయన రేవంత్ రెడ్డి ఎందుకు అవుతాడు? అందుకే
ఆయన ఆలోచన వేరే ఉన్నది. వచ్చిన మర్నాడే చెప్పిండు రేవంత్ రెడ్డి గారు 1,50,000 కోట్ల రూపాయలతో చేస్తాం మూసిని అన్నాడు. మేము పరిశాన్ అయినాం. అరే మొత్తం మధ్యలోకెళ్ళి ఎక్స్ప్రెస్ వే కట్టినా 55 కిలోమీటర్ల పొడవున మంచిరేవుల నుంచి గట్కేసర్ దాకా మూసీలా ఎక్స్ప్రెస్ వే కడితే కూడా 10,000 కోట్లు అవుతుంది. అది కూడా మేము లెక్కేసినాం. అది కూడా మేమే ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి గవర్నమెంట్లో ఉన్నది. అయితే ఇప్పుడు మనం ఆంధ్ర ముచ్చట చెప్పుకుందాం. అప్పట్లో 15-20 ఏళ్ల కిందట 2 పిల్లలు ముద్దు, 3 అస్సలకే అద్దని సర్కారోలే చెప్పేది కదా. కానీ ఇప్పుడు చంద్రాల్ సార్ ఏమంటుండో ఎరికేనా, ఒక్కలు అసలే వద్దు, 3 ఇంటికి ముద్దు. ఇగో గిట్ల చెప్పుకొస్తాడు కాదు. అసలు ఎక్కువ మంది పిల్లలను కననోళ్లకు ఎలక్షన్లలో పోటీ చేసే ఛాన్స్ కూడా ఇయ్యాడట. అరే ఆవంటే మరి ఎవరి కోసం ఈ మాట అన్నాడో ఏందో గానీ ముచ్చటైతే చూడుర్రి. మన ఆంధ్ర చంద్రల్ సారు ఈ నడమ పిల్లల్ని కనుర్రి ఒక్కలిద్దరితోని సరిపెట్టుకోకుర్రని చెప్పుకొస్తాడు కదా. ఇక గిదే మాట మల్లో మల్క చెప్పిండు. ఈసారి కొత్త రోజులు కూడా వచ్చేటట్టున్నదట. ఈనాలే మీరంతా ఫ్యామిలీ ప్లానింగ్ దానిపైన 90 ఏళ్ళు మనం తీసుకొస్తే దేశంలో 2000 సంవత్సరంలో పాపులేషన్ పాలసీ తీసుకొచ్చారు. మళ్ళీ తొందరలో మనం పాపులేషన్ మేనేజ్మెంట్ తీసుకొస్తాం అనుకోలేదు. అంత మునిపే 94లోనే 2 కంటే ఎక్కువ పిల్లలుంటే లోకల్ బాడీస్లో పోటీ చేయడానికి అర్హత లేదని పెట్టాం. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే 2 కంటే ఎక్కువ ఉన్న పోటీ చేయడానికి అర్హత ఉందని పెట్టాం. తొందరలోనే 2 కంటే తక్కువ పిల్లలుంటే అర్హత లేదని మళ్ళీ ఒక చట్టాన్ని తీసుకొచ్చే పరిస్థితి తొందరలో వస్తాము. ఆ డైరెక్షన్లో మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. దానికంటే ముందు ఇన్నారా, అగర్సే 2 కంటే తక్కువ మంది పిల్లలుంటే ఎలక్షన్లలో పోటీ చేసేందుకు లేనే లేదు. 2 కంటే ఎక్కువ ఉన్నోళ్లే ఓట్లలో పోటీ పడాలి అనే కానూన్ వచ్చినా అత్తదట. తీసుకొస్తాడట సారి చెప్తుండు. సరే సార్ ముచ్చట మంచిగానే చెప్తుండు గాని అగర్సే ఈ కానూన్ పట్టుకొస్తే ఫస్ట్ ఎసరు పడేది చంద్రల్ సార్ ఇంటికి అనిపిస్తోందల్లా. ఎందుకంటే చంద్రల్ సార్కు ఒక్కడే కొడుకు, ఇక సార్ కొడుకు లోకేష్ బాబుకు కూడా ఒక్కడే కొడుకు. అంటే ఈ లెక్కన లోకేష్ సారు ఎలక్షన్లలో పోటీ చేయొద్దయ్యింది. లోకేష్ సార్ కోసమే ఈ కానూన్ పట్టుకొత్తా అంటుండా ఎట్లా అని ఇగో గిట్లనే కారడ్డం ఆడుతురు. ఇగో ఇంకో దిక్కు చంద్రల్ సార్ ముచ్చట్లకు కొందరు నారాజు కూడా అవుతుర్రోల్లా. అసలే ఏ జమానా ఉన్నోళ్ళకే కొలువులకు దిక్కులేదు. ఇక 5 గాని వాళ్ళను బజార్ల పడేసుడెందుకని కొందరంటే, ఇంకా కొందరేమో సరే పిల్లలనైతే మేము అంటాం, వాళ్ళకు ఫ్రీగా నారాయణ చైతన్యాసంటి పెద్ద పెద్ద స్కూళ్ళల్లో చదువులు చెప్పిస్తారా, వాళ్ళను కూడా లోకేష్ బాబును పంపినట్టు ఫ్రీగా ఈ దేశాలలో చదువుకునే ఇంతజాములు చేస్తారా, నౌకలు ఇప్పిస్తారా అని ఉల్టా అడుగుతుర్రోల్లా. మరి దీనికి చంద్రల్ సార్ ఏమంటాడో. ఈ దొంగలు పాడుగాను గిట్ల 32 అసలు కొత్త నమూనాల దోసుకపోతురు కాదు, ఉన్న దొంగలు జాలుతారేరని రోజుకు కొత్త దొంగలు తయారవుతుర్రు. మందిని ముంచుతూనే ఉన్నారు. ఇగో ఇయ్యాలొచ్చిన దొంగలు ఏం చేసిరో మీరే చూడుర్రి. అసలు ఈ దొంగలకు బుద్ధి, జ్ఞానం, మంచి మానవత్వం అనేటివి ఉండయా? మంది సొమ్ము తిని ఏం బాగుపడతారు, ఎన్ని బంగ్లాలు కడతారు? అరే కాలు రెక్కలు మంచిగానే ఉన్నాయా? చక్కగా మంచిగా పని చేసుకొని బతకచ్చు కదా. ఇగో వీళ్ళు జడ్చర్ల దొంగలు మొన్న ఒక కిరాణం దుకాణం పోయిర్రు. మరి పోయినోళ్ళు ఏం కావాలనో కొనుక్కొని వాపస్ మర్రచ్చు కదా. పాపం దుకాణంలో ఉన్న సేటమ్మను వాటర్ బాటిల్ కావాలి, వక్కపొడి కావాలి, చక్కెర ఎంత అని మాటలలో పెట్టుకుంటా గొలుసు గుంజుకొని పారిపోయారు. ఆగో చూడు ఈ దొంగల బ్యాచి. పాపం ఆమె ఆ గొలుసు కోసం దుకాణం విడిచిపెట్టి వాళ్ళ ఎంబడి ఉరికింది. వాళ్ళెందుకు దొరుకుతారు చెప్పుర్రి. కానీ పోలీసులకు దొరికిర్రు. ఇక జడ్చెర్ల దొంగలు గట్ల మాటలతోని మత్పరిచ్చిర్రా. మల్కాజ్గిరి దొంగలైతే ఒక అడుగు ముందుకేసిర్రు. పాపంకి పెద్దవ్వ హనుమాన్పేటలు ఉంటది. ఒక కుటుంబం వీళ్ళ కాడికి వచ్చింది. ఏదైనా పనుంటే చెప్పవా అని అడిగిర్రు. పనులు లేవన్నా ఇంట్లే తీయగా మాట్లాడిర్రు. అటెనక ఈ పెద్దవ్వ నోట్లే గుడ్డలు పెట్టి గొలుసులు ఎత్తుకపోయిర్రు. ఆగో ఏమైందో చెప్తుంది నుర్రి. నిన్న పొద్దున మధ్యాహ్నం 12 దాటిన తర్వాత 1 o'clock లోగా ఒక 2-3 వచ్చారు. ఒక మగాడు, ఒక ఆడది, ఒక చిన్న పిల్ల, 10 ఏళ్ళు 12 ఏళ్ళ అమ్మాయి వచ్చారు. వచ్చి నా దగ్గరికి వచ్చి, అమ్మ మీ ఇంట్లో పని ఉందట, ఎవరో చెప్పారు, మీకు పని కావాలంటే మేము చేస్తాము అన్నారు. మీరు ఎంత ఇస్తారు? అదే నీకెందుకు, ఎంత ఇస్తాను? నీకెందుకు? మాకు 18,000 కావాలి, 18,000 ఇస్తే మేము ఉంటామన్నారు. నాకు పని వాళ్ళు ఉన్నారు, మా అబ్బాయి వస్తాడు రాత్రి వేళ, నాకేం పర్వాలేదు, నాకు ఎవ్వరూ అక్కర్లేదు, వెళ్ళిపోండి అన్నాను. వెళ్ళిపోతాం కానీ
ఆ చిన్నపిల్ల మంచినీళ్ళు కావాలంటుంది, కొంచెం మంచినీళ్ళు ఇవ్వండమ్మా అన్నారు. వెళ్ళి మంచినీళ్ళు సీసా తీద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడు వచ్చాడో వాడు వెనకాలే వచ్చి ఇట్లా పట్టుకుని నోట్లో ఏదో కుక్కేసాడు ఉండాలి. కుక్కేసి చైన్ ఇట్లా లాగేసిపోయింది, వెళ్ళిపోయాడు. బయట గొళ్ళెం పెట్టేశాడు. పాపం కదా, చూసినావా అసలు ఎవరు మంచోలో ఎవరు దొంగలో ఏం ఏర్పడుకుంటేనే అవుతుందోలా. పని కోసం వచ్చి పాపంకి అవనే ఆగం పట్టించిర్రంటే వాళ్ళని ఏమనాలే. అసంటోళ్ళు చేయబట్టి ప్రతి ఒక్కరిని అనుమానించవలసి వస్తుంది, అంతే కదా. అందుకే ఈ దొంగలతోని జర పైలము. సరే మరిగా, అయ్యో ఇంకొక ముచ్చట మర్చిన కాదుర్రా, అది మస్తు ఇంపార్టెంట్ ముచ్చట. ఇక ఈ ముచ్చట్లలో వాడి గది ఎప్పుడే మర్చిపోయినా. ఇంకా టైం ఉన్నదా? ఉన్నది కదా. ఇక ఆ ముచ్చటేందో చూసేయుర్రి. చెరపకుర చెడేవు అన్న మాట ఉత్తగానే పుట్టిందా? అయ్యో గీన చూడు, ఇంటి డాబా మీద ఎక్కిండు, రంగుల పండుగ నాడు కావచ్చు. కిందున్నోళ్ళ మీద ఉసుక పోద్దామని చూసిండు. అవసరమా? గమేళలా ఉసుక పట్టుకొచ్చి పొయ్యనే పోసిండు. కానీ ఏమైందో చూడు. అబ్బరా బిడ్డ, ఈయన కూడా పడ్డాడు కదా మీదికెళ్ళి. ఆ ప్రహారీ ఊలింది, మనిషి వెళ్ళి కలబడ్డాడు. దెబ్బలు తాకినాయట మంచిగానే. అవసరమా మరి పెర్ఫార్మెన్స్లు కథ కానీ అన్నట్టు ఇంకో వైరల్ ముచ్చట చూడాలుల్లా. అగో ఏనుగు చూడు, పురుసత్తుగా వండుకొని ఉన్నదనుకునేరు. కాదు కాదు కాదు, బాయిలా పడ్డది. బాయిలా పాపం దాని తండ్లాట చూడాలి. ఆ పొలాల పంట నడుచుకుంటా డబేల్ మని పడ్డదట బాయిలా. ఈ అడవి ఆఫీసర్లకు ముచ్చట ఎరికైంది. వాళ్ళు వచ్చి ఒక ఉపాయం చేసిర్రు. జేసీబీని పట్టుకొచ్చి బావి కూడా తవ్విర్రు. ఆటనికి ఆ బావిని నీళ్లతో రింపిర్రు. ఇట్లా చేసుడుతోనే ఏనుగుతో వదరికింది. అగ చూడు మెల్లగా లేస్తుంది. అమ్మయ్య బయటికి వచ్చింది. ఇక జరసేపటి దాకా ఆన్నే నిల్చొని కాపాడిన వాళ్ళకు క్షణార్థులు కూడా చెప్పింది వాళ్ళ. ఇవి ఆల్ది దుమ్దా ముచ్చట్లు. మళ్ళీ చేపిస్తుట్లా ఇంకెన్ని ముచ్చట్లు పట్టుకొని వస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండు రీతి న్యూస్.